హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి. యెస్టర్‌డే మనం క్లియర్‌గా లెవెల్స్‌నైతే డిస్కస్ చేసుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాం యెస్టర్‌డే లెవెల్స్ ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే క్లియర్‌గా మార్కెట్ గిన ఫ్లాట్ ఓపెన్ అయ్యి అబోవ్ అప్ సైడ్‌కి వెళ్తుంటే ఫస్టు రెసిస్టెన్సీ 24,100 అవుతుంది. దీని అబోవ్ సస్టైన్ అయితేనే పైకి వెళ్తుంది. లేకపోతే డౌన్ సైడ్‌కి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా డౌన్ సైడ్‌కి వస్తున్నప్పుడు ఫస్ట్ సపోర్ట్ ఏమవుతుందనుకున్నాం 24,000 అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ దగ్గర రెస్పెక్ట్ చేయకుండా కంటిన్యూ డౌన్ సైడ్‌కి బ్రేక్ అవుతుంటే నెక్స్ట్ సపోర్ట్ ఏమవుతుంది రూ. 23,900 అనుకున్నాం. రౌండ్ ఫిగర్ వాల్యూ 23,916 రౌండ్ ఫిగర్ వాల్యూ ఏమవుతుంది 23,900 అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూని రెస్పెక్ట్ చేయకుండా కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అయితే 23,787 వరకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందని మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ ఏమైంది 23,900ని రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ అగైన్ కంటిన్యూ ఈ యొక్క రేంజ్‌లోనే క్లోజ్ అయిందనమాట. ఇప్పుడు మార్కెట్ ఏ యొక్క రేంజ్‌లో మనకు క్లోజ్ అయిందని మీరు బాగా గమనించినట్లయితే 23,900 నుంచి 24,000 వరకు ఈ మిడిల్‌లోనే మార్కెట్ అనేది క్లోజ్ అయిందండి. సో, ఎవ్రీ డే కూడా మనం ఈ విధంగా ప్రిడిక్షన్ చేసుకోవడం వల్ల మనం మార్కెట్‌లో చాలా ఈజీ వ్యూ ఉంటుంది. రాంగ్ ఎంట్రీస్ అనేది మీకు ఆటోమేటిక్‌గా చాలా తక్కువ ఉండడం జరుగుతుంది. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క లాసెస్ రేషియో అనేది తగ్గిపోతుంది. అండ్ ప్యాటర్న్ ఏమండి ఇంకొకటి యెస్టర్‌డేనే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాము. ప్యాటర్న్ కూడా ఇంపార్టెంటు. సో, ప్యాటర్న్ ఏమవుతుందో ఒకసారి గమనించండి. ప్యాటర్న్ కంటిన్యూ డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. ఈ ప్యాటర్న్‌లో ఉన్నంత సేపు బేరిష్ అనే మాట్లాడుకున్నాము. అలాగే ప్యాటర్న్ యొక్క హైని ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అయ్యి సస్టైన్ అవుతుందో ప్యాటర్న్ యొక్క హై ఏమవుతుంది ఏదైతే ఇప్పుడు మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా! ప్యాటర్న్ యొక్క హై బ్రేక్‌ఔట్ వల్ల ఏదైతే ఇక్కడ పైన కనిపిస్తుందో దీన్నేమంటాము అప్పర్ లైన్ అంటాము. మిడిల్‌లో చిన్న చిన్న డాట్స్ లాగా బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. దీన్ని మిడిల్ లైన్ అంటాము. దీన్ని లోవర్ లైన్ అంటాము. సో, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మార్కెట్ అనేది మిడిల్ లైన్‌కి బిలో ఉందా? మార్కెట్ మిడిల్ లైన్‌కి అబోవ్ ఉందా? మిడిల్ లైన్‌కి బిలో ఉండి లోవర్ లైన్‌ని కంటిన్యూ బ్రేక్ అవుతుంటే బేరిష్ అనేది స్ట్రెంత్ ఎక్కువ ఉంది కంటిన్యూ అవుతుందని. ఒకవేళ మిడిల్ లైన్‌కి అబోవ్ ఉండి అప్పర్ లైన్‌ని బ్రేక్ అవ్వలేదంటే అప్పర్ లైన్‌ని రెసిస్టెన్స్‌గా రెస్పెక్ట్ చేస్తుంది. బట్ అగైన్ మళ్ళీ ఇక్కడి నుంచి మార్కెట్ డౌన్ సైడ్‌కి రావడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ మిడిల్ లైన్‌కి అబోవ్ ఉండి అప్పర్ లైన్‌ని బ్రేకౌట్ అయితే ట్రెండ్ రివర్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనేసి మనం అర్థం చేసుకుంటాం. సో, ఎప్పుడైనా కానీ చార్ట్‌ని రీడ్ చేయడం వచ్చిన వాళ్ళే మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్‌గా నిలబడగలుగుతారు. చార్ట్‌ని రీడ్ చేయడం రాని వాళ్ళు ఎప్పుడూ కూడా ఫెయిల్యూర్ అవుతుంటారండి. ఎలా ఫెయిల్యూర్ అవుతుంటారనే విషయాన్ని మీకిక్కడ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగినర్ అనేది ట్రేడ్ చేస్తున్నాడు లేదా చూస్తున్నాడు అనుకుందాం. అతను ఇక్కడి నుంచి చూస్తున్నాడు మార్కెట్ మార్నింగ్ నుంచి కంటిన్యూ ఫాల్ అవుతుంది. సరే మార్కెట్ కంటిన్యూ ఫాల్ అవుతుంది. మరి నేను కూడా ఇక్కడ ఒక పొజిషన్ తీసుకుంటున్నాం. చూస్తూనే వాల్యూ అనేది పెరిగిపోతుంది డౌన్ సైడ్‌కి అనేసి ఏం చేశాడు ఇక్కడ ఎక్కడన్నా కానీ అతను ఒక బై చేశాడనుకుందాం. ఇక్కడ ఈ రేంజ్‌లో బై చేశాడనుకుందాం. బట్ అతనికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఇక్కడ ఏముందండి ఇక్కడ ఒక సపోర్ట్ ఉందన్న విషయం అతనికి తెలియదనుకోండి. ఇప్పుడేమవుతుంది సపోర్ట్ ఉన్న విషయం తెలియక మార్కెటు ఇంకా రెడ్ క్యాండిల్స్ కంటిన్యూ ఫాల్ అవుతున్నాయి అనుకోని ఈ రేంజ్‌లో ఎక్కడన్నా అతను తీసుకున్నట్లయితే వెంటనే మార్కెట్ ఏమవుతుంది ఇక్కడి నుంచి ఇలా కంటిన్యూ అప్ సైడ్‌కి వెళ్ళింది. అప్పుడేమనుకుంటాడు మార్కెట్ ఇంతసేపు కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అయింది. బట్ నేను కొన్న తర్వాతనే మార్కెట్ రివర్స్ అవుతోంది అనేసి అతను ఏం చేస్తాడు చాలా డిసప్పాయింట్ అవ్వాల్సొస్తుంది. అండ్ మల్టిపుల్ టైమ్స్ లాసెస్ కానీ, స్టాప్ లాస్ కానీ హిట్ అవ్వాల్సి వస్తుంటుంది. సో, ఇలా రాంగ్ ట్రేడ్‌ని తీసుకోవడం కన్నా, మీరు మొదటగా చేయాల్సిన బిగినర్స్ అందరికి ఒకటే చెప్తున్నానండి. ఖచ్చితంగా చార్ట్‌ని రీడ్ చేయడం నేర్చుకోండి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌ని రీడ్ చేయడం చేసుకోండి. చూస్తుండగానే ప్యాటర్న్ ఏం ప్యాటర్న్ ఫార్మ్ అవుతుందనేసి. యెస్టర్‌డేనే మనం బై డిఫాల్ట్‌గా చెప్పినామండి ట్రెండు. బాగా చూసుకోండి యెస్టర్‌డే వీడియోని కూడా. ఇలా మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో వెళ్తుంది. ఛానెల్‌లో ఉన్నంత సేపు కూడా బేరిష్‌గానే చూస్తాము అనేసి. ఛానెల్‌లో ఉన్నంత సేపు బేరిష్‌గానే చూస్తామనేసి. సో, అగైన్ బట్ ఈ ప్యాటర్న్ యెస్టర్‌డే ఎగ్జాక్ట్‌గా ఇలా గీయలేదు. ఇక్కడి నుంచి గీయడం జరిగింది. అయినప్పటికీ డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ అనమాట. సో, ఇలా మీరు ప్యాటర్న్స్‌ని కానీ, క్యాండిల్స్‌ని కానీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ హారిజాంటల్‌గా కానీ చూడగానే మీరు అర్థం చేసుకోనంత సేపు కూడా మార్కెట్‌లో మీరు రిస్క్‌ని భరించాల్సి ఉంటుంది. ఓకేనండి. మరి ఇంక రేపటి లెవెల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. రేపు కూడా అంతేనండి. మార్కెట్‌లో ఎప్పుడు కూడా మనకు 3 అంశాలనేది ఖచ్చితంగా ఉంటాయి. టైం ఎక్కువైనా పర్లేదు. క్లియర్‌గా కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకటి గ్యాప్ అప్ అవుతుంది. సెకండ్ ఏమవుతుంది గ్యాప్ డౌన్. సెకండ్ గ్యాప్ డౌన్ అనమాట. రైట్ అండి. థర్డ్ వన్ ఏమవుతుంది ఫ్లాట్. ఓకే. ఫ్లాట్ ఓపెనింగ్. ఫ్లాట్ ఓపెన్ అనమాట. సో, ఇప్పుడు ఏంటి ఈ 3 గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఫ్లాట్ ఓపెన్ అనమాట. సో, రైట్ అండి. ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని క్లియర్‌గా నేర్చుకుందాం. గ్యాప్ అప్ అంటే ఏంటి? డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌లో
బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ యాక్టివ్ అయిందనుకుందాం. సో, ఆ గ్యాప్ అప్ అనేది ఒకవేళ 24,000 కాకుండా 24,100 ఇక్కడెక్కడన్నా గ్యాప్ అప్ అయిందనుకుందాం. సో, ఇక్కడ గ్యాప్ అప్ అయ్యి మార్కెట్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఇలా క్లోజ్ చేసింది. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఇలా క్లోజ్ చేసిందంటే ఇప్పుడు వెంటనే ఏం చేస్తాము? బై పొజిషన్ తీసుకుంటామా అంటే తీసుకోము. గ్యాప్ అప్ సినారియో చెప్తున్నాను. గ్యాప్ అప్ గురించి చెప్తున్నాను ఇప్పుడు. సో, మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. గ్యాప్ అప్ అనేది ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడి నుంచి కంటిన్యూ మార్కెట్ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఇలా క్లోజ్ అయింది. వెంటనే మనము ఏం చేస్తామండి? బై పొజిషన్ ఇక్కడ చేస్తామంటే బై పొజిషన్ తీసుకోము. ఎందుకు? 24,100 దగ్గర రెసిస్టెన్సీ ఉంది కాబట్టి దీని అబోవ్ బ్రేక్‌ఔట్ ఇచ్చి మార్కెట్ ఒక 10-15 మినిట్స్ అన్నా సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అవ్వడం ఇంపార్టెంట్. అలా సస్టైన్ అవ్వకపోతే అగైన్ ఏమవుతుంది? కంటిన్యూ మళ్ళీ డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంది. ఒకవేళ కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఇక్కడ చూడండి మార్కెట్ బ్రేక్‌ఔట్ ఇచ్చిందా ఈ క్యాండిల్. ఈ క్యాండిల్‌ని ఈరోజు క్యాండిల్‌నే గమనించండి. మార్కెట్ ఏమైంది? బ్రేక్‌ఔట్ ఇచ్చింది. బ్రేక్‌ఔట్ తర్వాత ఈ క్యాండిల్ కన్నా ఒక్క క్యాండిల్ కూడా అబోవ్ ట్రేడ్ అయిందా అంటే అవ్వలేదు. ఏదైతే బ్రేక్‌ఔట్ ఇచ్చి క్యాండిల్ సస్టైన్ అయిందో ఆ క్యాండిల్ యొక్క అబోవ్ ఆ క్యాండిల్‌కి అబోవ్ ఏదన్నా ఒక క్యాండిల్ ట్రేడ్ అయిందంటే లేదండి. అన్ని క్యాండిల్స్ కూడా ఆ క్యాండిల్‌కి ఇన్‌సైడే ట్రేడ్ అవుతూ కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అవ్వడం జరిగింది. సో, ఈ బ్రేక్‌ఔట్ అవ్వడం వేరు, సస్టైన్ అవ్వడం వేరు. ఇక్కడ కూడా నేనేం చెప్తున్నా మీకు బ్రేక్‌ఔట్ తర్వాత సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అవ్వకపోతే అగైన్ మార్కెట్ ఇక్కడి నుంచి కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, అలా ఫాల్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది? ఒకవేళ అప్ సైడ్‌కి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది? రైట్ అండి. ఇక్కడ మీరు ఒకవేళ బ్రేక్‌ఔట్ అయింది అనుకుందాం. బ్రేక్‌ఔట్ అయ్యి ఇలా ఒక క్యాండిల్ సస్టైన్ అయింది. తర్వాత నెక్స్ట్ 2, 3 క్యాండిల్స్ సస్టైన్ అయినాయి. అక్కడి నుంచి మార్కెట్ డౌన్ సైడ్‌కి ఫాల్ అవ్వలేదు అనుకుంటే, ఇప్పుడు మీ రేషియో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉంది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఏమవుతుంది? ₹109 అవుతుంది. స్టాప్ లాస్ ఏం చేస్తామండి? ఏదైతే ఈ క్యాండిల్ కనిపిస్తుందో లేదా ఏది 24,100కి బిలో ఒక క్యాండిల్ క్లోజ్ ఇచ్చినా 24,100కి బిలో ఒక్క క్యాండిల్ క్లోజ్ ఇచ్చినా మీరేం చేస్తారంటే స్టాప్ లాస్‌ని రెస్పెక్ట్ చేసి బయటకొచ్చేయండి. ఎప్పుడు కూడా లాస్‌ని పెంచడానికి ట్రై చేయకండి. ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్‌గా చూస్తాను చూడండి. ఇలా మార్కెట్ వెళ్ళింది. బట్ ఇక్కడ చాలామంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు ఒక ప్రాఫిట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 4,000 ప్రాఫిట్ అయితే ఉంటారండి ఈ టైంలో. బట్ ఇక్కడ మీకు రెసిస్టెన్స్ ఇది ఉంది అని తెలియకపోతే ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ వచ్చిన 4,000, 5,000 ప్రాఫిట్ తీసుకోరు. వీళ్ళేమనుకుంటారు ఇంకా మార్కెట్ పైకి వెళ్తుంది. ఇంకా పైకి వెళ్తుంది అనుకుంటారు. బట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అని తెలిసినప్పుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తి పర్ఫెక్ట్‌గా ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకొచ్చేస్తాడనమాట. అది తెలియని వ్యక్తి ఏం చేస్తుంటాడంటే అగైన్ మార్కెట్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇలా మార్కెట్ మళ్ళీ అగైన్ ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. ఏదైతే లాస్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఉందో ఆ యొక్క లోని కూడా బ్రేక్ అయ్యి కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంది. సో, ఇలా ఫాల్ అవుతున్నప్పుడు వచ్చిన ప్రాఫిట్‌ని పోగొట్టుకోవడం జరుగుతుంది. అప్పుడు స్టాప్ లాస్ ఏం చేస్తారండి? స్టాప్ లాస్ అనేది ఎప్పుడు కూడా చాలా మైనర్‌గా ఉండాలి. ఇలాంటి సినారియోలో మీరు ఒకవేళ ఆన్ టైమ్ ప్రాఫిట్ బుక్ చేయకుండా మార్కెట్ మళ్ళీ మీకు డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంటే జస్ట్ ఎంత? ఒక క్యాండిల్ ఈ విధంగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా చూడు. ఒక క్యాండిల్ ఈ విధంగా క్లోజ్ ఇచ్చిందా స్టాప్ లాస్‌కి రెడీ అవ్వండి. నెక్స్ట్ క్యాండిల్ ఒకవేళ ఇలానే డౌన్ సైడ్ రెడ్ కలర్ క్యాండిల్ ఇచ్చిందంటే ఇంకా రిస్క్ భరించాల్సిన అవసరం అయితే మీకు లేదు మార్కెట్‌లో. సో, ఈ విధంగా మీరు బయటికి రావాల్సి ఉంటుందన్నమాట స్టాప్ లాస్‌ని. ఓకే అండి. లేదు అంటే ఇక్కడేమవుతుంది లాస్ అనేది చాలా హెవీగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడి దాకా ఇలా పెరిగిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే బిగినర్స్ చూస్తూనే ఉంటారు. లాస్ అనేది పెరిగిపోతూనే ఉంటుంది. ఇంకొకసారి ట్రై చేద్దాం అనుకుంటారు. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ కంటిన్యూ బ్రేక్ అయితే పెద్ద టార్గెట్ అనేది కింది సైడ్‌కుంది కాబట్టి లాస్ అనేది ఎక్కువగా చూడాల్సొస్తుంది. ఓకేనా అండి. సో, స్టాప్ లాస్ అనేది ఎప్పుడు కూడా మీరు ఎంట్రీ ఇవ్వడానికి బిఫోర్ ఖచ్చితంగా ఇలా మెజర్ టూల్ లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ మెజర్ టూల్ ఉపయోగించండి. మీ రిస్క్ రివార్డ్ ఎంత ఉంది అనే విషయాన్ని మీరు చూడాల్సొస్తుంది. సో, గ్యాప్ అప్ తర్వాత అబోవ్ సస్టైన్ అవుతుందా లేదా అనే విషయాన్ని మాత్రమే మీరు ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఓకే అండి. రేపు లైవ్‌లో ఉంటాం మనము. ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది. ఆ గ్యాప్ డౌన్ అనేది ఎక్కడ జరుగుతుందని చూడండి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఇలా జరిగిందనుకోండి ఈ మిడిల్‌లో, ఇలా మిడిల్‌లో జరిగి మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది. నెక్స్ట్ వెంటనే మనం బేరిష్ పొజిషన్ చూస్తామంటే చూడం. ఎందుకంటే ఇక్కడ వెంటనే ఒక సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ ఏం చేస్తుంది మార్కెట్‌ని బ్రేక్ అవుతుందా లేదా అనేది గమనించాలి కదా! కన్ఫర్మేషన్ రావాలి. బ్రేక్ అంటే సపోర్ట్ కంటిన్యూ ఇలా బ్రేక్ అయ్యి కిందకెళ్తుందా? లేదా సపోర్ట్ దగ్గర మార్కెటు ఏమవుతుంది? కన్సాలిడేషన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ సపోర్ట్ దగ్గర మార్కెట్ కన్సాలిడేషన్ అయిందా? 12 గంటల 35 నిమిషాల నుంచి కంటిన్యూ మార్కెట్ కన్సాలిడేషన్ అవుతూ ఫైనల్‌గా ఈ యొక్క సపోర్ట్‌ని బ్రేక్ అవ్వలేదు ఈరోజు 23,900ని. సో, ఇలాంటి విషయాలు మీరు తెలియనప్పుడు ఏం చేస్తారంటే బిగినర్స్ ఇక్కడ ట్రాప్ అవుతుంటారనమాట.
సో, బిగినర్స్ ఇక్కడ ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, అలా కాకుండా గ్యాప్ డౌన్ అయినప్పుడు కూడా ఎక్కడ గ్యాప్ డౌన్ అవుతుంది, అక్కడ హారిజాంటల్ సపోర్ట్‌కి అబోవ్ సస్టైన్ అవుతుందా, బిలో సస్టైన్ అవుతుందా అని గమనించిన తర్వాతనే ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫ్లాట్ ఓపెనింగ్. సో, ఫ్లాట్ ఓపెన్ అయిందనుకోండి మార్కెట్ ఒకవేళ ఇక్కడి నుంచి ఒక 20, 30 రూపీస్ అబోవ్ కానీ, బిలో కానీ ఓపెన్ అయ్యి ఒకవేళ అప్ సైడ్‌కి వెళ్తుందా, డౌన్ సైడ్‌కి వెళ్తుందా. ఇక్కడ రేంజ్ అనేది ఎక్కువ టార్గెట్ లేదన్నమాట. ఈ రెండిట్లో ఏదో ఒక వాల్యూని బ్రేక్ ఇవ్వాల. డౌన్ సైడ్ కన్నా బ్రేక్ ఇచ్చి కన్ఫర్మేషన్ అవ్వాలా, లేదా అప్ సైడ్ కన్నా బ్రేక్‌ఔట్ అయ్యి కన్ఫర్మేషన్ అవ్వాలా. దాని తర్వాతనే మీ పొజిషన్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ అండి చాలా క్లియర్‌గా సబ్జెక్ట్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ రేపు కూడా నేను లైవ్‌లో మీకు ఉండడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 1 అవర్ లైవ్‌లో ఉంటుంది. ఇప్పుడు 2 అవర్స్, 3 అవర్స్ లైవ్‌లో ఉంటున్నాం. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ క్లోజింగ్ టైమ్ 3:30 వరకు కూడా లైవ్‌లో ఉండడమని చెప్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ 3:30 వరకు కూడా లైవ్‌లో ఉండడానికి ట్రై చేస్తామండి. ఓకే ఫ్రెండ్స్, మనం చేసిన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరింత మందికి షేర్ చేయండి. అలాగే జీకే హబ్ ఎప్పుడు కూడా ప్యాటర్న్స్ బేస్ మీద కానీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ మీద కానీ మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. అలాగే మీ సపోర్ట్ ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.